ఈరోజు డేట్ వచ్చేసి 21 నైట్ 11:30 వస్తుంది టైము. ఈ డేట్ ఎందుకని చెప్పానంటే మనం కంటిన్యూగా వీడియో చేయట్లేదని చెప్పి అనుకున్నాం కదా. సరే డేట్ వైజ్గా డైలీ ఒక వీడియో రిలీజ్ చేయాలి అని చెప్పి అదే కాన్సెప్ట్. ఇకపోతే 11:30 టైం ఎందుకని చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే చెప్పాను కదా, సరౌండింగ్స్లో నాయిస్ ఇవన్నీ అనవసరం. మనకి కొంచెం నీట్గా ప్రాపర్ కంటెంట్, వాయిస్ నీట్గా వెళ్తే చాలు అన్న కాన్సెప్ట్ మీద, ఎలాగో షూటింగ్ చేయడానికి అవుట్డోర్, అందుకని చెప్పి ఈ టైం అనమాట. ఇకపోతే ఈ టైంలో కూడా నేను ఉండే ఏరియాలో ట్రాఫిక్ ఉంటుంది, అప్పుడప్పుడు హార్న్ సౌండ్, పోలీస్ సైరన్స్ ఇవన్నీ వినపడతా ఉంటాయి. సో కమింగ్ టు ద పాయింట్, ఈరోజు మన వీడియో టాపిక్ కోసం చాలా సెర్చ్ చేశాను, కానీ నాకు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు ఫాదర్స్ డే అంటే ఇవాళ యాక్చువల్గా నాకు గుర్తులేదు. ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఎవరన్నా మన వ్యూవర్స్లో ఫాదర్స్ ఉంటే వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. లేకపోతే సెకండ్ థింగ్, ఈ వాట్సాప్ స్టేటస్లో నా కాంటాక్ట్ లిస్ట్లో ఆల్మోస్ట్ అందరూ ఫాదర్స్ సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ స్టేటస్గా పెట్టుకోవడం జరిగింది. అవన్నీ చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ. ఎనీవే, ఇకపోతే యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఇవన్నీ సెర్చ్ చేసి ఏదన్నా కంటెంట్ దొరుకుద్దేమో అని చూస్తే అగైన్ కృష్ణలంక సిఏ ఈ మ్యాటర్సే వస్తూ ఉన్నాయి. ఇకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని చెప్పి యూట్యూబర్, ఆయన యూట్యూబర్ కాదు యాక్చువల్గా, ఆయన పాలిటిక్స్లో ఉండి బయటకు వచ్చి ఆయన ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనకి బంగారం, కేజీఎఫ్ టైప్ బంగారం నిల్వలు ఉన్నాయని చెప్పి ఖమ్మం జిల్లా అదొక వీడియో ఒకటి చూశాను. ఇకపోతే వైజాగ్కి సంబంధించిన వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్సిడెంట్ ఏదో అదొకటి పూర్తిగా చూడలేదు, బట్ ఇలాగ చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏం దొరకలా. మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నా. ఇవాళ సండే, చాలా ఫ్రీగా ఉన్నాం, వండుకోవడం, తినడం, మూవీ చూడడం, చాలా ఫ్రీగా. ఈ కంటెంట్ ఏదైనా దొరుకుద్దేమో చేద్దాం అని చెప్పి వెయిట్ చేశాను, బట్ నో ఇంట్రెస్టింగ్ కంటెంట్. ఇకపోతే ఇంట్రెస్టింగ్ కంటెంట్ సంగతి పక్కన పెడితే కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి అందరి లైఫ్లోనూ. అలాగా ఇవాళ నేను ఒక ఇన్సిడెంట్ని చూడడం జరిగింది అనమాట. అదేంటంటే వేరే వాళ్ళ వరకు వెళ్ళొద్దు, మన దాంట్లోనే చెప్పుకుందాం. విషయం ఏంటంటే పొద్దున్నుంచి కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నా, బట్ కంటెంటే లేదు. బట్ ఈ కంటెంట్ లేదని చెప్పడం కూడా ఒక కంటెంట్ అవుతుంది. ఇదే చిత్ర విచిత్రం అనే విషయం ఏంటది. దీనివల్ల కూడా ఒక 3 minutes, ఒక 5 minutes వీడియో వస్తుంది మనకి. సో అదొకటి నోటీస్ చేశాను. రెగ్యులర్గా ఒక వీడియో అప్లోడ్ చేయడమే నా టార్గెట్. ఫాలోవర్స్ రానివ్వండి, రాకపోనివ్వండి, ఇది రివెంజ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, మ్యాక్సిమం ఏదైనా మంచి కంటెంట్ కానీ, మంచి టాపిక్ కానీ వస్తే చేద్దామని చూస్తూ ఉంటాను. బట్ ఏది రాలేదన్న విషయం మీతో షేర్ చేసుకోవడం కూడా ఒక కంటెంటే కదా, ఒక కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈరోజు పెద్దగా పీకింది లేదు, సక్సెస్ఫుల్గా 1 day వేస్ట్ చేసాం. వీడియో చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే కంటెంట్ దొరికేదేమో లేదా నేను ప్రాపర్గా ఎతకలేదేమో. ఎందుకంటే కంటెంట్ కోసం ఎదుగుతా స్క్రోల్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అది హిప్నటైజ్ అని చెప్పి ఇంటర్మీడియట్లో ఒక లెసన్ ఉంటుంది. అలాగా మొబైల్ నన్ను హిప్నటైజ్ చేసింది ఈరోజు. అలాగా చూసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇకపోతే నిన్న పెట్టిన వీడియో దగ్గర 11 minutes వరకు వచ్చింది. ఆ వీడియోకి ఫేస్బుక్ అకౌంట్లో 110 views వచ్చినాయి. కుదిరితే నేను స్క్రీన్ షాట్ అది తీసి పెట్టే ప్రయత్నం చేస్తా, 100% చేస్తాను. లేకపోతే మరి బద్ధకం వచ్చింది అనుకో, మీకు తెలిసిందే కదా, పెడితే పెట్టదని, లేకపోతే లేదు. యూట్యూబ్లో మాత్రం 2-3 చూశారు, 3 కూడా లేదు, 1 or 2 views. షార్ట్ వీడియో పెడితే ఏదన్నా ఒక 25 members, 100 members చూస్తారు. బట్ ఈ ఫేస్బుక్లో మాత్రం 5K ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి, అంటే 4.990 అలాగా, నియర్ బై 5K, ఒక 10 to 20 people అటు ఇటుగా. సో యూట్యూబ్లోకి వచ్చేసరికి మనకి ఇంకా యూట్యూబ్లో గ్రిప్ రాలేదు. గ్రిప్ రావడం అని కాదు, సబ్స్క్రైబర్స్ లేరు, అందుకని చెప్పి వ్యూ కూడా లేదని చెప్పి అనుకోవచ్చు. ఈ 26 subscribers ఉన్నారు, దాంట్లో కూడా ఒకళ్ళిద్దరు. ఆ ఒకళ్ళిద్దరిలో నాకు తెలిసి నా వీడియో ప్రాపర్గా అసలు అప్లోడ్ అయ్యిందా లేదా, వాయిస్ క్లారిటీ వస్తుందా లేదా అని చెప్పి చూస్తాను. కాబట్టి ఒక వ్యూ నాకు తీసేస్తే ఇంకొకళ్ళు ఎవరో చూశారు, సబ్స్క్రైబర్ ఉండొచ్చు, లేదంటే అన్నోన్ పర్సన్ అయి ఉండొచ్చు. బట్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అందరికీ గుడ్ నైట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే. ఎవరెవరైతే ఫాదర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను,
ఇంకంతే ఈ వీడియో, అంత మించి ఏం లేదు. రేపొద్దున మళ్ళీ కుదిరితే ఇంకొకటి చేసే ప్రయత్నం చేస్తాను. సైరన్ చూసారా, కొట్టినట్టే ఉంది. నాకు ఇదే డిస్టర్బెన్స్. ఏదన్నా టాపిక్ పట్టుకొని చేద్దామంటే, మాట్లాడదామంటే ఇది ఒక్కటనే కాదు, వెహికల్ సౌండ్ ఏదో ఒకటి మనకి స్పెషల్ గా ఏదైనా ఒక రూమ్ కొంచెం ఛానల్ ఎదిగేంత వరకు కూడా ఇదే తలకనెత్తి తప్పదు. బట్ మంచి టాపిక్ ఏదైనా దొరికితే, యూజ్ఫుల్ టాపిక్, మంచి టాపిక్ అంటే నా ఉద్దేశం, ఈ టాపిక్స్ చాలా ఉంటాయి, బట్ ఏదన్నా యూజ్ఫుల్ టాపిక్ దొరికితే దాన్ని నీట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం మాత్రం 100% చేస్తాను. అందరికీ ఓకే. అందరికీ నమస్తే. మన ఫేవరెట్ డైలాగ్ ఉండేది, అది ఇప్పుడు చెప్పట్లేదు ఈ వీడియోలో. అందరికీ నమస్తే, జై భారత్. ఇదే నా ఫేవరెట్ డైలాగ్.